ఈ భరద్వాజుడు తన పెంపుడు తండ్రి అయినటువంటి భరత చక్రవర్తి చేత కొన్ని ప్రత్యేక యజ్ఞాలు చేయించాడు. ఈ యజ్ఞాలకు మరుద్గణ దేవతలు కూడా చాలా సహాయం చేశారు. ఈ యజ్ఞాల ఫలితంగా భరత చక్రవర్తికి వితతుడు అనేటువంటి ఉత్తమ లక్షణ సంపన్నుడైనటువంటి పుత్రుడు జన్మించాడు. వితతము అంటే యజ్ఞము అని అర్థం. యజ్ఞం పేరే పెట్టేశారు, వితతుడు. ఈ వితతుడు జన్మించాక భరద్వాజుడు తన దత్తత తండ్రిని ఒప్పించి తను తపోవనాలకు వెళ్ళిపోయాడు. భరతుడు తర్వాత వితతుడు చక్రవర్తి అయ్యాడు. ఇతని వంశ పరంపర బాగా విస్తరించింది. ఇతనికి 12 తరాల తర్వాత భద్రాశ్వుడు అనే రాజర్షి జన్మించాడు. వీళ్ళందరికీ రాజఋషులు పుట్టేవాళ్ళు, లేక వీరులు పుట్టేవాళ్ళు, లేక దేవలోకానికి వెళ్ళి వచ్చేటువంటి శక్తివంతులు పుట్టేవాళ్ళు. ఈయన భార్య పేరు మేనక. ఈ దంపతులకు దివోదాసు అనే పుత్రుడు, అహల్య అనేటువంటి పుత్రిక జన్మించారు. ఈ అహల్య జగత్ప్రసిద్ధురాలైంది. ఈమె భర్త పేరు గౌతమ మహర్షి. వీరి పుత్రుడు శతానంద మహర్షి. ఈయన రామాయణంలో కూడా వస్తుంటాడు. ఈ మహాతల్లియే కారణాంతరాల వల్ల రాయిగా మారి రామపాద స్పర్శ వల్ల మళ్ళీ మానవ స్త్రీగా మారింది. ఈ కథ రామాయణంలో విన్నాం మనం. ఈమె పుత్రుడైనటువంటి శతానందుడి యొక్క పుత్రుడి పేరు సత్యద్రతి. ఇతడు ధనుర్వేద విద్య నిపుణుడు. శతానందుడి యొక్క పుత్రుడి పేరు సత్యద్రతి. ఇతడు ధనుర్వేద విద్యా నిపుణుడు. ఇతడి కొడుకే కృపాచార్యుడు. ఈయన పేరు చాలా విన్నాం. అతని చెల్లెలు కృపి. ఈ పిల్లలిద్దరూ కారణాంతరం వల్ల దిక్కు లేకోకుండా పోయి మీ వంశంలో పుట్టినటువంటి శంతన మహారాజు గారు కృపతో వాళ్ళని దగ్గరికి తీసి చారదీసి దగ్గరికి పెంచారు. అందువల్లే ఆ పిల్లలకు కృపుడు, కృపి అనే పేర్లు కూడా ఏర్పడ్డాయి. జనమేజయ మహారాజా, మీ ముత్తాతలైనటువంటి పాండవులకు గురువులలో ఒకడు ఈ కృపాచార్యుడు. ఇతని సోదరి కృపి పాండవుల ప్రధాన గురువైనటువంటి ద్రోణాచార్యుడి భార్య. వీళ్ళిద్దరికి సంబంధం. అందుకే వీరు మీ వంశం వారు కాకపోయినా వీరి చరిత్ర నీకు చెప్పాను. ఇక మళ్ళీ మీ వంశంలోకి వస్తే, మీ వంశంలో జన్మించిన హవ్యాశ్వుడు అనే రాజు యొక్క 2వ కొడుకు పేరు సృంజయుడు. ఈతని వంశ పరంపరలో 8వ తరం వాడు ద్రుపదుడు. ఈయన పేరు కూడా అప్పుడప్పుడు విన్నాం. ఈతడే మీ ముత్తాతల మామగారు. ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు. ఈతని పేరు కూడా విన్నాం. ఈతని కొడుకు దృష్టకేతు. ఈతని పేరు కూడా విన్నాం. ఆ వంశం అలా సాగింది. మీ వంశంలోనే మనం ముందు చెప్పుకున్నటువంటి హవ్యాశ్వుడి యొక్క ముత్తాత అజామిడు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన 3వ భార్య పేరు ధూమలి. ఈమె పుత్రుల కోసం చాలా వ్రతాలు చేసింది. తత్ఫలితంగా ఆమెకు రుక్షుడు అనే పుత్రుడు పుట్టాడు. ఈతని మనవుడే కురు మహారాజు. ఇప్పుడు మనం దారికి వస్తున్నాం చూడండి. ఇతడే కురుక్షేత్ర నిర్మాత. ఎంత పెద్ద వంశం ఇది. వెళుతూ వెళుతూ ఈతని యొక్క మహిమ వలనే మీ వంశానికి కురువంశం అనే పేరు, మీ అందరికీ కౌరవులు అనేటువంటి పేరు వచ్చాయి. ఈ కురువు చాలా సంవత్సరాలు తపస్సు చేసి దేవేంద్రుడి వల్ల చాలా వరాలు పొందాడు. ఈ కురువుకి 4 కొడుకులు. వీరిలో పెద్దవాడు సుధన్వుడు. కొంచెం చూసారా, మహాభారత్ దగ్గరికి వచ్చినట్టుగా వస్తుంది మనకు. ఇంతసేపు భాగవతం దగ్గర ఉండింది, ఇప్పుడు మహాభారతం దగ్గర వచ్చాం.
రామాయణం కూడా కొంచెం అట్లా అట్లా టచ్ చేసి వెళ్ళాం. వీరిలో పెద్దవాడు సుధన్నుడు. ఇతని నుంచి 5వ తరం వాడు ఉపరిచర వసువు. అంత అద్భుతంగా ఈ పేరు కూడా వస్తుంది. ఈ ఉపరిచర వసువు యొక్క అసలు పేరు విశ్రతుడు. ఇతడు దేవేంద్రుడి నుంచి ఒక దివ్య విమానం సంపాదించి దానితో నిత్యము ఆకాశంలో తిరుగుతూ ఉండేవాడు. అందువల్లే ఇతనికి ఉపరిచర వసువు అనేటువంటి బిరుదు నామం కూడా ఏర్పడింది. ఇతనికి 6 కొడుకులు, ఒక కూతురు. ఆ కూతురికి కాళి అని, సత్యవతి అని, యోజన గంధి అని పేర్లు ఉండేవి. ఈవిడే ఇప్పుడు చూసారా భీష్ముడి యొక్క సవతి తల్లి. ఈ ఉపరిచర వసువు యొక్క కొడుకుల్లో పెద్దవాడి పేరు బృహద్రథుడు. ఇతని వంశం బాగా విస్తారంగా పెరిగింది. ఈ పరంపరలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవాడు జరాసంధుడు. ఇతడు పుట్టడమే 2 చీలికలుగా పుట్టాడు. ఈ 2 చీలికలను జరా అనేటువంటి రాక్షసి కలిపింది. అందుకనే ఇతడికి జరాసంధుడు అని పేరు వచ్చింది. ఈ జరాసంధుడు ఉపరిచర వసువు నుంచి 8వ తరం వాడు. ఇక కురు మహారాజు యొక్క పుత్రులలో 3వ వాడి పేరు పరీక్షిత్తు. ఈ పరంపర నీకు అంటే జనమేజయుడికి చాలా ముఖ్యమైనది. ఇది నీకు చెప్తూ ఉండేటువంటి ఈ కథ చాలా ముఖ్యం. నీకు దగ్గర వచ్చేసాను. ఎందుకంటే నువ్వు జన్మించింది ఈ పరంపరలోనే. కురు మహారాజు పుత్రుడైనటువంటి పరీక్షిత్తు యొక్క కొడుకు పేరు నీ పేరే, అంటే జనమేజయుడు. ఈ జనమేజయుడికి 5 కొడుకులు. వారిలో 4వ వాడి పేరు సురతుడు. సురతుడికి 4వ తరం వాడు ప్రతీపుడు అనేవాడు. ఇతనికి 3 కొడుకులు. వారే శంతనువు, దేవాసి, బాహ్లికుడు. వీరిలో మధ్యవాడైనటువంటి దేవాసి మునిగా మారిపోయి దేవతలకే ఉపాధ్యాయుడుగా కీర్తి పొందాడు. ఇతనికి శవ్యన మహర్షి దత్తపుత్రుడుగా స్వీకరించాడు. ప్రతీప పుత్రుల్లో 3వ వాడు బాహ్లికుడు. ప్రతీపుడు అనుకున్నాం కదా. ఈతని వంశము కొంత పెరిగింది కానీ ఇంత ప్రసిద్ధిలోకి రాలేదు. ఇక ప్రతీప పుత్రుల్లో జ్యేష్ఠ పుత్రుడి పేరు శంతనుడు. ఇతను మహాయోగి, ఒక రాజర్షి, ఒక మహావీరుడు. ఇతడికి 2 భార్యలు, గంగ, కాళి అని. గంగ అంటే గంగా నది దేవతయే. గంగకు శాపమై శంతన మహారాజు భార్య అయిపోయింది. ఈ దంపతుల పుత్రుడే భీష్మాచార్యుడు. ఎంత దగ్గరికి వచ్చాము చూడండి. ఈతడే పాండవులకు తాత. ఉపరిచర వసువు యొక్క పుత్రిక అయిన కాళి శంతన మహారాజుకి 2వ భార్య అయింది. ఈమె కొడుకు విచిత్ర వీరుడు. ఇతనికి భార్యకు వ్యాస మహర్షి అనుగ్రహం ద్వారా ధృతరాష్ట్రుడు, పాండువు అనే పుత్రులు జన్మించారు. ఈమె దాసికి విదురుడు అనేటువంటి పుత్రుడు జన్మించారు. ఆయన దృష్టిపాతంతోనే అనుగ్రహించాడు. పాండవులు వస్తారు ఇక్కడ. ధృతరాష్ట్రుడి సోదరుడైనటువంటి పాండు మహారాజు యొక్క పుత్రుడు అర్జునుడు. ఇతనికి సుభద్ర అనేటువంటి భార్య యందు అభిమన్యుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. ఇతని భార్య పేరు ఉత్తర. ఈ దంపతుల పుత్రుడే నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు. జనమేజయ యయాతి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపరలోని పూర్వ వంశంలో దాని శాఖ అయినటువంటి భరత వంశంలో దాని శాఖ అయినటువంటి కురు వంశంలో దాని శాఖ అయినటువంటి పరీక్షిత్తు వంశంలో మళ్ళీ దాని శాఖ అయిన సుంత వంశంలో నువ్వు జన్మించావు.
నువ్వు మీ పరంపర గురించి ముందు చెప్పమన్నావు కదా, కనుక యయాతి పుత్రుల్లో చివరి వాడైనటువంటి పురువు యొక్క పరంపరను నీ దాకా నేను వర్ణించాను. ఇక యయాతి పుత్రుల్లో రెండవ వాడైనటువంటి తుర్వసువు తండ్రి శాపానికి గురి కావడం వల్ల అతని వంశం 5 తరాలకే ఇంచుమించు అంతరించిపోయి పురువంశ శాఖల్లో కలిసిపోయింది. ఇది ఎలా జరిగిందంటే తుర్వసు దగ్గర నుంచి 5వ తరం వాడైనటువంటి మరుత్ రాజుకి మగ సంతానం లేదు. సుమంత అనే పుత్రిక మాత్రమే కలిగింది. మరుత్ రాజు తన కూతుర్ని సంవర్తుడు అనే మహర్షికి దక్షిణగా ఇచ్చేశాడు. ఆ మహర్షి ఈమెను పుత్రికగా భావించి పూర్వంశంలో పుట్టినటువంటి సురోధనుడు అనేటువంటి రాజుకి కన్యాదానం చేశాడు. ఆ దంపతుల పుత్రుడే దుష్యంతుడు. ఈ వంశం వారు క్రమంగా దక్షిణాపథానికి వెళ్ళిపోయి అక్కడ పాండ్య, కేరళ, కోల, చోళ రాజ్యాలకు రాజులయ్యారు. ఇక యయాతి పుత్రుల్లో 3వ వాడైనటువంటి దృహ్యుడి యొక్క వంశం కూడా ఎక్కువ పెరగలేదు. 3 తరాలకి అది అంతరించిపోయింది. వీరిలో చివరి వాడు గాంధారుడు. ఇతడు గాంధార దేశానికి అధిపతి అయ్యాడు. ఆ దేశం ఉత్తమ జాతి అశ్వాల నిలయం. ఈ పరంపర వాడు గుర్రాల వ్యాపారంలోనే అయిపోయాడు. యయాతి మహారాజు యొక్క 4వ కొడుకు అణువు యొక్క వంశం 5 తరాలకు అంతరించింది. ఇక యయాతి మహారాజు యొక్క పుత్రులలో జ్యేష్ఠుడైనటువంటి యదు మహారాజు మిగిలిపోయి ఉన్నాడు కదా. ఇతను కూడా పితృశాపగ్రస్తుడై అయినప్పటికీ కూడా స్వయంగా మహాతపస్వి అవటం వల్ల ఈతని వంశం విస్తరించడం మాత్రమే గాక ఈ వంశంలోనే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఇక ఆ శాఖను గురించి చెబుతాను విను. యదు మహారాజుకి 5గురు పుత్రులు: సహస్రరథుడు, పయోధుడు, క్రోష్టుడు, నీలుడు, అంజికుడు. వీరిలో మొదటి వాడైనటువంటి సహస్రరథుడికి 3 కొడుకులు. వారు హయహయుడు, హయుడు, వేణుహయుడు. వీరిలో పెద్దవాడు హయహయుడు బాగా కీర్తిమంతుడై వంశకర్త అని పేరు తెచ్చుకున్నాడు. ఈతని వల్లే యదువంశంలోని ఈ శాఖకు హయహయ వంశం అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈతని ముని మనువుడి పేరు సాహంజుడు. సాహంజము అనేటువంటి పట్టణానికి నిర్మాత ఇతనే. ఇతని పుత్రుడు మహిష్మంతుడు. మహిష్పతి నగరము ఇతను నిర్మించిందే. మనకు కావలసినటువంటి నగరం అది. ఇతని కొడుకు భద్రసేన్యుడు. ఈ పేరు మనం విన్నాం. ఇతను వారణాసి క్షేత్రానికి అధిపతి అయ్యాడు. ఇక ఈతని ముని మనవుడు కృతవీర్య మహారాజు పేరుకు తగ్గట్టే ఇతను మహాపరాక్రమవంతుడు. ఈతని కొడుకు పేరే అర్జునుడు. కృతవీరుడి కొడుకు కనుక ఈ అర్జునుడికి ఏమనొస్తుంది? కార్తవీర్యార్జునుడు అనే పేరు ఏర్పడింది. ఇతను చాలా మహాత్ముడు. ఇతని గురించి కొంచెం వివరంగా చెబుతాను. ఇతడు అత్రి మహర్షి పుత్రుడైన దత్తాత్రేయుడికి భక్తుడు. కార్తవీరుడు 10,000 సంవత్సరాల పాటు దత్తాత్రేయుడి గురించి అసాధ్యమైనటువంటి తపస్సు చేసి అపూర్వమైనటువంటి వరాలు 4 పొందాడు. ఏమని? కోరుకున్నప్పుడల్లా 1000 చేతులు మలవడం. నాకు 1000 చేతులు నేను అనుకుంటూనే మలసాల. 2, తను అధర్మం చేస్తుంటే పెద్దలు వచ్చి నివారించడం. ఇది బాగుందండి. ఎంత మంచి కోరిక. ఈ వరం ఇది కూడా అడిగాడే మహానుభావుడు. ఎంత బాగుంది. ఇదే ఎవరైనా అడుగుతారా? ఇది అడిగాడు అంటే మహానుభావుడు అని తెలుస్తుంది. దీంతో తెలిసిపోతుంది
ఈ వరం అడిగాడంటే నేను అధర్మం చేస్తుంటే వచ్చి నన్ను 4 పీకని, పెద్దవాళ్ళు వచ్చి పీకని అనే వరం కూడా అడిగాడంటే ఈ మహాత్ముడే కదా. ఎవరైనా అడుగుతారా? నేను తప్పు చేస్తే సవరించుకొని అని అంటారు, కానీ నేను తప్పే చేయను అనే విధంగా ఉంటారు. ఇక మూడోది, తన పరాక్రమంతో భూమి మొత్తాన్ని గెలిచి ధర్మబద్ధంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేయటం. ఎంత మంచి ఆశ ఇది! ధర్మబద్ధంగా సత్యంగా నేను ప్రజారాజ్యాన్ని చేయాల. ఇక నాలుగవది, అనేక యుద్ధాల్లో గెలిచి చివరికి ఒక యుద్ధంలో తనకంటే అదుపుడైనటువంటి వీరుడి చేతిలో మరణించడం. ఇది కూడా బాగుంది. ఎంత అద్భుతమైనటువంటి వరాలు కోరుకున్నాడండి. 4 వరాలు. దత్తాత్రేయ యోగీంద్రుడి వరప్రభావం వల్ల కార్తవీర్యార్జునుడికి ఈ వరాలన్నీ లభించాయి. అతను యుద్ధం చేస్తుంటే ఉన్నట్టుండి మహేంద్రజాలంలాగా 1000 చేతులు పుట్టుకొచ్చి శత్రువులందరినీ కూడా చిన్నాభిన్నం చేసేవి. అప్పుడు శత్రువులు దండిగా ఉండేవారు, రాక్షసులంతా. అందరినీ సమరించాడు. ఈ కార్తవీర్యుడు తన పరాక్రమం చేత భూమి మీద 7 ద్వీపాలను గెలుచుకున్నాడు. ఏ ఒక్క పట్టణాన్ని వదిలిపెట్టలేదు. ఇతడి రాజ్యంలో తన గురువు పేరే చెప్పాడు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అన్ని చోట్ల చెప్పాలని. ఇతడి యొక్క పతాకంలోనూ అదే, ఇతడి యొక్క సిద్ధాంతం అదే. అన్ని చోట్ల గురువు పేరు చెప్పాల్సిందే. దత్తాత్రేయుడు, దత్తుడే సర్వము, ధర్మంగా నడిచేది. ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నాడు. ఇతడు ఒక్కొక్క ద్వీపంలోనూ 100 యాగాలు చొప్పున మొత్తం 700 యజ్ఞాలు చేశాడు. ఇతని యజ్ఞాల్లో దక్షిణలకు అంతు లేదు, అంతే లేదు. అతని యజ్ఞవేదికలు, యూపస్తంభాలు, సభామంటపాలు అన్నీ కూడా బంగారుమయంగా ఉండేవి. అక్కడ కట్టినటువంటి తోరాలు, అక్కడ కట్టినటువంటి స్తంభాలన్నీ కూడా బంగారుతో చేసినటువంటివి. ఇప్పుడు చేయొద్దని ఎతకపోతారు, చేయకూడదు ఇప్పుడు. అట్లా చేశాడు. ఎక్కడ అన్ని బంగారు పీటలే, ఎక్కడ చూసినా కూడా. ఇతని యజ్ఞాలలో దేవతలు, గంధర్వలు, అప్సరసలు దేవ విమానాల మీద క్రిందికి దిగొచ్చి జనం అందరికీ కనిపిస్తూ ఉండేవారు. అలాంటి గంధర్వులలో నారుడనే గంధర్వుడొకడు కార్తవీర్యుడి విజయాలకు పరమానందపడి పాటలు గట్టి పాడేవాడు వీధి వీధుల్లో. ఆ పాటల్లో భావాలు ఇలా ఉండేవి: ఏ రాజులు కార్తవీర్యుడికి సాటి రాలేదు ఒక పాట, దాని గురించి ఒక పాట. యజ్ఞాలలో కానీ, దానాలలో కానీ, తపస్సులలో కానీ, పరాక్రమాల్లో కానీ, విద్యలో కానీ కార్తవీర్యతో సమానం పోటీ పడగల రాజే లేడు. కార్తవీర్యుడు ఖడ్గము, చర్మము, ధనుర్బాణాలు ధరించి దివ్యరథంలో కూర్చొని తన యోగ బలంతో భూమి మీద 7 ద్వీపాల్లోనూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అట్లా ద్వీపాల మీద ఎగిరేవాడు. అది అదొక పాట. కొన్ని వేల కొద్ది పాటలు పాడేవాడు కార్తవీర్యార్జునుడి మీద. అంత సుభిక్షంగా ఉండేది రాజ్యము. దొంగలు లేరు, అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరు, అకాల మరణం లేదు, ఎవరింట్లో రోగము లేదు. సుపుత్రులుగా ఉండేవాళ్ళందరూ, ధన్యవంతులుగా ఉండేవాళ్ళు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.